గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే ఇందులో కూటమి సభ్యులైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు గెలుస్తారా, లేదంటే వైసీపీ మరొకసారి అధికారం చేపట్టబోతుందా, అసలు ఈ ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీది ఏపీయా తెలంగాణ? ఏపీ. ఏపీ. సో అంటే ఇప్పుడు ఏపీలో త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి, తెలిసిందే అందరికి అసెంబ్లీలో. సో ఎవరు గెలుస్తారు, ఎవరు మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారని మీరు అనుకుంటున్నారు 2024లో? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా ఎలా అంటే అతను పెట్టిన పథకాలు అలాంటి ప్రతి మధ్య తరగతి ప్రతి వాళ్ళకు అందుతున్నాయి. ఒక బెనిఫిట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకం ప్రతి లబ్ధిదారుకు చేరుతుంది, అందరికీ చేరుతుంది. అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి వారికి డైరెక్ట్ బెనిఫిట్గా అయిపోతుంది. అంటే మీకు ఏ పథకాలు బాగా నచ్చాయి? మాకు వచ్చేసి అమ్మ ఒడి, రైతు భరోసా, ప్రతి పథకం. అంటే ఇప్పుడు ఒక అమ్మ ఒడి అనేది ఒక మధ్యతరగతి కుటుంబాలు పనులకు పంపించే వాళ్ళు కానీ వాళ్ళకి పూట దొరకక వాళ్ళని కానీ తీసుకుపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ ఏంటంటే ఈ 15,000 వస్తున్నాయి, మన పిల్లోడు చదువుకుంటాడు, వాళ్ళకి బూట్లు షూ మొత్తం ఇస్తున్నారు. ఒక ట్యాబులు, ఇప్పుడు ఒక ట్యాబ్ కొనాలంటే మధ్యతరగతి కొనలేరు. 16,000 18,000 ట్యాబు. రేపు మళ్ళీ ఇంటర్లోకి వచ్చేసి 30,000తో మళ్ళీ ల్యాప్టాప్ మధ్యతరగతి కొనలేరు. అలాంటి వ్యవస్థను ప్రతి కులానికి ఒక పథకం లాగా ప్రతి కులాన్ని పోషించాడు పథకాల వల్ల. నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగం బాగా లబ్ధి పొందారు అనుకుంటున్నారు. ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఒక స్కీమ్ ఉందనుకో, ఒక సబ్సిడీ స్కీము జన్మభూమి కమ్యూనిటీలో ఎవరికి చెప్తే ఒక నియోజకవర్గంలో ఒకరికే ఇస్తారు, ఒకరికి ఇద్దరికి అయ్యేవి వాళ్ళే లబ్ధి. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎంతమంది ఉంటే ప్రతి వాళ్ళకు ప్రతి ఒక్క అమ్మ ఒడి ఒకళ్ళకు 18 ఏళ్లకు ప్రతి ఒక్క పథకము అందుతుంది. దానివల్ల ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే మనకు అరుడు అయి ఉంటే ప్రతి పథకం వచ్చేస్తుంది. నిశ్చిత ధరలు అంటావా, ప్రతి గవర్నమెంట్ మనం రోజు పెరిగే కొంచెం ప్రతి ఒక్క ధరలు పెరిగేదే. మనం తినే ఆహారం రోజు చిన్నప్పుడు ఎంత తింటామో పెద్ద పెరిగిపోతుంది. ప్రతి ధరలు అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు మన ఒక ఏపీలోనే లేవు, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని చూసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రాలలో ఉంటాయి ఏ ధరలు. కావాలంటే ఒక రూపాయి ఉందనుకో, మనకు వచ్చి మన కాంచి తీసుకునే ట్యాక్స్ ద్వారా ప్రతి ఒక్క ప్రజలకు అదే ఇన్కమ్ ఇచ్చేస్తున్నాడు. ఇంతకుముందున్న బడ్జెట్ అదే బడ్జెట్, ఈరోజు అదే బడ్జెట్. ఈరోజు పేదవాడికి ఎంత వస్తున్నాయి? ఒక సంవత్సరంలో 3 పథకాలు తీసుకుంటే 30,000 50,000 వచ్చేస్తున్నాయి. 5 సంవత్సరాలలో 1,00,000 2 లక్షలు పథకాల ద్వారా. ఇప్పుడు ఇంటికి స్థలం లేని వాళ్ళకి స్థలాలు వస్తుండే. అలాగా ప్రతి ఒక్క పథకం చాలా నచ్చింది. అంటే ఇప్పుడు ఒక జనసేన ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడికి ఒకడే ఉండాలి. ఒక పొత్తులతో వచ్చినప్పుడు మా నాయకుడు అనే మేము గొప్పగా చెప్పుకోవాలంటే ఎట్లుంటుంది? మీరు పొత్తు ఇష్టపడట్లేదా? ఇప్పుడు ఒక్కడే ఉంటే తనకి ఈ చేయగలని చెప్తాం. ముగ్గురు ఉండేరికే ఏం అభివృద్ధి చేయగలుగుతారు? అంటే ఒక పక్క టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, ఆయన 40 సంవత్సరాల నుంచి అంటే నా పరిపాలన చూసి ఓటు అని ఈ రోజుకి అనలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చూసి నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటు అంటున్నాడు. అంటే అప్పుడు దమ్మున్న లీడర్ ఎవడు? ఇప్పుడు ఇది ఒక దృష్టిలో ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటాము, ఒక స్కూల్కి పోతాము, ఒక టీచర్ చెప్పింది నేను క్లాస్ బాగా చెప్తేనే కదా, 2-3 చెప్తే అతనికి ఏమి ఎక్కుతుంది మైండ్? అతనికి వివరించి ప్రతి ఒక్క పథకాన్ని రూపించాడు. రాబోయే టైంలో ఇంకా పథకాలు. ఇప్పుడు మా ఏరియాకి వచ్చేసి మా గ్రామము మాకాపురం నియోజకవర్గం తల్లువాడు మండలం నాడిపల్లి గ్రామం. మా ఒక గ్రామానికి వచ్చేసి 100 కుటుంబాలు. 100 కుటుంబాలలో దాదాపు 1,33 సంవత్సరాలకు పథకాల రూపాయలు వచ్చింది. 1,32 లక్షలు వచ్చాయి. డెవలప్మెంట్ అంటావా, మా ఊరికి వచ్చేసి 22 లక్షలతో సీసీ రోడ్లు వేశారు. 70 లక్షలతో 2 కిలోమీటర్ల తార్ రోడ్డు వేశారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఒక గ్రామానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒక పథకం తీసుకోవాలన్నా లేదా ఒక ఎంఆర్ఓ సంతకం కావాలన్నా ప్రతిదీ
మనం ఒక మండల హెడ్ క్వార్టర్ వచ్చేసి 15 కిలోమీటర్ నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ఒక రోజు పని మానుకొని వెళ్ళాలి మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే. ఈరోజు అలాంటి వ్యవస్థ లేదు. ఒక మన 2000 జనాభాకు ఒక ఊర్లోనే ఒక రైతు భరోసా వచ్చేసి, ఒక సచివాలయం, ఒక హెల్త్ క్లీనింగు ఇలాంటి వ్యవస్థ వచ్చినప్పుడు మన సొంత ఊర్లోనే ఇప్పుడు మేము వ్యవసాయం నేను చేసేది. ఇప్పుడు మా పొలానికి పోయి ఏదో ఒక అరగంట టైంలో అట్లా సచివాలయానికి పోయి రావచ్చు ఒకవేళ వాలంటీర్లు చేయలేని. అదే ఒక ఊరికి మండల హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఒక రోజల్లా పని మానుకొని పోవాలి. అప్పుడు మీకు వ్యవస్థ అంటే ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధి ఇప్పుడు ఈ సచివాలయం అభివృద్ధి కాదా, రైతు భరోసా ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒకటే చేస్తేనే ఇప్పుడు నిదానంగా చేసుకుంటూ పోతుండు. అతనికి ఇచ్చిన టైంలో 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా. ఈ కరోనాలో 29 రాష్ట్రాలలో కల్లా ఏపీ రాష్ట్రం తొందరగా కనిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ కరోనా వచ్చి అల్లాడిపోయారు. ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ డైరెక్ట్ ఒక గవర్నమెంటే కిట్లు ఇచ్చి ఏమంటే అరికట్టగలిగింది. దాంట్లో ఈ యొక్క మధ్య తరగతికి ఈ పథకాలు చాలా బెనిఫిట్ అయినాయి. ఇప్పుడు కరోనా టైము మనకు ఇప్పుడు పనులు లేని టైంలో ఇప్పుడు పూట కావాలి, ఎలా వస్తాయి? ప్రతి వారికి ఇప్పుడు పూట గడవదు. అదే టైంలో ఈ యొక్క పథకాల ద్వారా చాలా బెనిఫిట్ పడ్డాయి. ఇప్పుడు అతనికి మొత్తానికైతే గవర్నమెంట్ అది మీకు జగన్ గారి ప్రభుత్వం బాగా నచ్చింది, ఆయన పథకాలు నచ్చాయి, లబ్ధి పొందారు అంటున్నారు. ప్రతి ఒక్కటి అతను ఒక విలన్ గా ఇప్పుడు రాజధాని అంటారు. రాజధాని మధ్య తరగతి ఉన్న పిల్లవాళ్ళకు ఏం రాజధాని? మనకు ఊర్లో డెవలప్మెంట్ అలాంటి అడుగు. రాజధాని అంటే ఒక వ్యాపారస్తుకు, ఒక బిజినెస్ మెన్లకు రాజధాని. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటారా? అవసరమే, కానీ ఒకసాట చేసి ఇంతకుముందు ఉమ్మడి ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి అక్కడ తరిమేసరికి తెలంగాణ వచ్చాము, ఇక్కడ తరిమేసరికి ఆంధ్రాకి వెళ్ళాము. ఒకసాట డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు ఒకసారి డెవలప్మెంట్ 3 సార్ల సార్ మరి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారంటున్నాను. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రతి ఒక్క సాట గవర్నమెంట్ ఆస్తులను తాకట్టు పెట్టే తెచ్చేది. చంద్రబాబు ఏమి ఇంట్లో తెచ్చియాడు, పవన్ కళ్యాణ్ ఇంట్లో తెచ్చియాడు. ఒక వ్యవస్థను పరిపాలనించినప్పుడు ప్రతి గవర్నమెంటు ల్యాండ్లు ఎక్కడైనా కానీ తాత్కాలికంగా ఇదే 665 కోట్లతో తెలంగాణలో రాజధాని కట్టారు. అసెంబ్లీ అక్కడ తాత్కాలికంగా కట్టేస్తే వర్షానికి నీళ్ళు గారిపోయాయి. ఇప్పుడు తాత్కాలికంగా అనేది ఒకటి గవర్నమెంట్కు పర్మనెంట్గా నిర్మించాలి. ఏదేమైనా మీకు జగన్ గారి పథకాలు ఆయన పాలన పూర్తిగా నచ్చాయి కాబట్టి ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు, అంతేనా? అంటే ఎటువంటి ప్రభావం అయితే చూపెట్టారు షర్మిల గారు కానీ పొత్తు కానీ ఏది లేదంటారా? షర్మిల ఏం లేదు, ఆమె ప్రభావం ఆంధ్రప్రదేశ్లో అసలు లేదేం లేదు. కాంగ్రెస్ అయిపోయింది పరిస్థితి, దానివల్ల అతనికి ఏం బెనిఫిట్ లేదు. ఇప్పుడు 3 కలిస్తేనా కానీ ఇప్పుడు ఒక బీజేపీ వచ్చే ఆ రోజు అతని ప్రతిసారి ఎలక్షనప్పుడు వచ్చిన వాళ్ళ పొత్తే వాళ్ళ కేంద్రంలో కావాలి. వాళ్ళ కేంద్రంలో కోసము పార్లమెంట్ ఎంపీల కోసం వాళ్ళ పార్టీని పొందించుకోవడం కోసం సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు 10 సీట్లకే పరిమితం ఎందుకు అయ్యారు? వాళ్ళకు ఎంపీలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ లేదు ఇక్కడ అనుకొని ఇప్పుడు పర్సెంటేజ్ 6%. ఒక పార్టీని పొందించుకోవాలంటే ఒకళ్ళు పొత్తు కలుస్తేనే కదా, అందుకు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కలిసేది. మొత్తానికైతే ఏదేమైనప్పటికీ జగన్ గారు వస్తారని మీ గట్టి నమ్మకం, అంతే కదా? థ్యాంక్ యూ సార్.